ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టీ కాఫీ అయిపోయింది అందరివి. నేను కూడా ఇప్పుడే తాగుతున్నాను. గిన్నెలు కడిగేసి ఇల్లు ఉడ్చి గుమ్మాలు అవన్నీ ఉడ్చుకొని టీ పెట్టుకున్నాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? కొంచెం చల్లారిని వేడి చేసుకుంటున్నాను అనమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, మా కింద అపార్ట్మెంట్ కింద ములక్కాయ చెట్టు ఉందన్నమాట. కోసి అందరికీ ఫ్లాట్స్లో అందరికీ తలా ఒక 3-4 కాయలు ఇచ్చారు. పెద్ద ఫ్యామిలీస్కి కొంచెం ఎక్కువ, ఒక 4-5, చిన్న ఫ్యామిలీస్కి 2-3 కాయలు, నాకు 3 ఇచ్చారు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? ఇప్పుడు ఈ కాయలు ఏంటంటే కోసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు మనం చారులో కానీ ములక్కాయ టమాటా కానీ లేకపోతే ములక్కాయ పాలు పోసిన కూర కానీ బాగా ఇష్టంగా తింటాము. ములక్కాయ పాలు పోసిన కూర మా వారికి ఇష్టం. చారులో వాటిలో వేసుకుంటే నాకు ఇష్టం. ములక్కాయ టమాటా అంత ఇష్టం ఉండదు, మా వారికి ఇష్టం. అవి నేను ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పడేసుకుంటాను అనమాట. ఈ మధ్య అసలు వీడియోస్ అసలు చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఛానల్ చాలా డల్ అయిపోయింది, వ్యూస్ రావట్లేదు. చాలా కొంచెం ఇంట్లో కుదరక, నాకు వీలు పడక వీడియోస్ చేయాలంటే కొంచెం మనకి టైం తీసుకోవాలి. ఎందుకంటే అన్ని వీడియోస్ తీసుకోవాలంటే అన్నీ మనం ఒక టైం అంటూ ఉంటుంది. ఎందుకంటే అడావిడిగా చేసేది కాదు. అందువల్ల నేను కొంచెం ఈ మెంటల్ టెన్షన్స్తో నేను వీడియోస్ చేయలేక ఛానల్ చాలా చాలా డల్ అయిపోయింది. వ్యూస్ రావట్లేదు, వ్యూస్ అసలు ఇవ్వటం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది నాకు. నా ఛానల్ చూస్తే నాకే ఏం బాగా వ్యూస్ వచ్చాయి. దానికి నేను పెద్ద వీడియోస్ పెట్టుకున్నప్పుడు, ఫుల్ వీడియోస్ పెట్టినప్పుడు బాగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అసలు వ్యూసే రావట్లేదు. అలాగే షార్ట్స్ కూడా వ్యూస్ ఇవ్వట్లేదు. అవి కూడా నేను చాలా ఎప్పుడో 10 రోజులకి 20 రోజులకి ఒకసారి చేస్తున్నాను, కుదరక. ఎందుకో అర్థం కావట్లేదు. అంటే ఆటోమేటిక్గా మన వీడియోస్ ఆపేస్తే వ్యూస్ డల్ అయిపోతుంది. చూడరా, ఎప్పుడు రావు కదా అన్నట్టుగా చూడరు. అలానే యూట్యూబ్ అతను కూడా మనకి వ్యూస్ ఇవ్వడంట నేను కనుక్కుంటే. అందుకని వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ అన్న చేసి వీలైనంత వరకు ఏదో ఒకటి మన ఇంట్లో పని వర్క్ లేదంటే బయట అవి చూసి వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. చాలా చాలా డల్ అయింది ఫ్రెండ్స్ వీడియోస్. ఇలా అన్నీ కట్ చేసేసుకుని మనం కవర్లో కానీ ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ములక్కాయలు మనకు అవసరమైనప్పుడు తీసి కూరల్లో వేసుకోవచ్చు. ఇలానే పెట్టేసామంటే వడబడిపోతాయి, ఫ్రెష్గా ఉండవు. 2-3 రోజులకే మొత్తం కాయ అంతా కూడా మెత్తగా అయిపోయి లోపల గుజ్జంతా కూడా ఎండిపోయింది. ఇలా మనం ముక్కలు కట్ చేసేసుకొని ఒక కవర్ కానీ బాక్స్లో కానీ పెట్టుకున్నామంటే అవి పాడవు. మనం ఒక వారం రోజులు, నేనైతే 10 రోజులు వాడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా కట్ చేసి మనం పెట్టేసుకున్నామంటే పాడవు. నేను వాడతాను కాబట్టి చెప్తున్నాను. అంటే 2-3 కాయలు, ఒక 4-5 కాయలు తీసుకొస్తే నాకు ఒక 10 రోజులు వస్తాయి. నేను ఈ 3 కాయలు కాబట్టి 2 సార్లుగా నేను వండుతాను. లేదంటే చారు అనుకోండి, చారులో కొంచెం ఎక్కువ వేస్తాను. లేదంటే ములక్కాయ పాలు పోసుకుంటే మొత్తం వేసేసి ఉంటాను. ఇవి మొత్తం కూడా వేసేసి ఉంటాను. ఉల్లిపాయ ములక్కాయ దీంట్లో ఉండేది. చూడండి, గాలి మంచి గాలి వస్తుంది. 50 వచ్చేసినాయి. ఎందుకో ఫ్రెండ్స్ బాగా ఛానల్ డల్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని నేను వీడియోస్ చేయట్లేదు. వీడియోస్ ఆఫీస్ కూడా చాలా రోజులు అవుతుంది కుదరక. వీడియోస్ చేయాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఇంట్లో మనకి ఎవరొకరు ఫోన్ పట్టుకొని వీడియోస్ తీసి మనకి తీసేటట్టు ఉండాలి. మనమే పని చేసుకుంటా, మనమే వీడియోస్ తీసుకుంటా, మనమే అన్నీ చూసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు మనకి వీడియోస్ తీసేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. మనం తీసుకున్నామంటే అంత క్లారిటీ రావు. ఒక్కళ్ళతో అయ్యే పని కాదు ఫ్రెండ్స్. ఇది ఉండాలి ఇంట్లో మనకి వీడియోస్ తీసేవాళ్ళు. లేదంటే మనమే తీసుకొని మనమే చేయాలంటే కొంచెం ఏదైనా ఇబ్బంది. ఇంట్లో వర్క్ చూసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ చూసుకొని మళ్ళీ మన వీడియోస్ చూసుకోవాలి అంటే చాలా పని. అందువల్ల నేను వీడియోస్ కొంచెం మెంటల్ టెన్షన్తో తీయలేకపోయాను, వీడియోస్ చూపించలేకపోయాను. అప్పటికప్పుడు తీద్దాంలే అన్నట్టుగా ఛానల్ బాగా డల్ అయింది. చూస్తాను ఇక్కడ నుంచి కుదిరితే చిన్న వీడియోస్ అన్నా పెడదాం అనుకుంటున్నాను. మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నామంటే మనకు దేనికో దానికి ఉపయోగపడుద్దనే కదా. అది లేకపోతే చాలా మైండ్ అప్సెట్ అయిపోతుంది. యూస్ రాకపోతే మైండ్ మనకు చాలా ఏంటి మనకి అదే తప్పు మనలోనే ఉంటుంది. ఎందుకంటే మనం యూస్ పెట్టట్లేదు కాబట్టి యూస్ గురించి మనం ఆశించకూడదు. యూస్ రావాలంటే మనం డైలీ వీడియోస్ పెట్టాలి.
అది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా చాలా 4 ఏళ్ళు అవుతున్నట్టుంది. కరోనా అప్పుడే పెట్టాను నేను. అప్పుడు బాగా అక్కడ వేరే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అక్కడ చాలా మంచిగా చేసుకునేది వీడియోస్. ఈ అపార్ట్మెంట్లో నేను అంత ఇదిగా చేయలేకపోతున్నాను. ఇక్కడ వసతి తక్కువ ఉంది. అలానే మొక్కలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆ మొక్కలు కూడా అన్నీ చనిపోయినాయి. ఎన్ని మొక్కలు మా పాత వీడియోస్లో ఉంటాయి చూడండి, వెనక్కి చూడండి వీడియోస్లో. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. కాయకూరల కాడ నుంచి పూల కాడ నుంచి అన్నీ పెంచాను నేను. కానీ అక్కడ అన్ని మొక్కలు మొత్తం చనిపోయింది. ఎందుకంటే సాల్ట్ వాటర్ ఎంత మన మినరల్ వాటర్ తెచ్చి పోసినా కూడా బతకట్లేదు. మొన్న కూడా నేను గులాబీలు, మల్లె చెట్లు అన్నీ తెచ్చి పెట్టాను. అన్నీ చనిపోయి ఒక తమలపాకు చెట్టు మాత్రమే ఉంది. అదొకటి దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ తీతాను. టీ అలవాటు ఉంటే కంపల్సరీ టీ తాగాలి. నాకు టీ లేనిది నేను పాలు తాగను. పాలు నాకు ఇష్టం ఉండదు. టీయే తాగుతాను. 2 సార్లు 3 సార్లు తాగుతాను. ఒక్కోసారి మైండ్ కొంచెం బాగా ఇదిగా ఉందంటే 4 సార్లు కూడా తాగుతాను. ఉదయం 2 సార్లు, మళ్ళీ సాయంత్రం 2 సార్లు తాగుతాను టీ. ఒక్కొక్కసారి 9 కూడా, రాత్రి 9కి కూడా తాగుతాను టీ. ఎందుకంటే నేను లేటుగా భోజనం చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏమొచ్చి బుజ్జిమ్మ బ్లాగ్స్. చాలా రోజులైంది బుజ్జిమ్మ బ్లాగ్స్ అని పేరు చెప్పి. మా బుజ్జిమ్మ మా ర్యాబిట్ పేరు అది, కానీ అది లేదు, చనిపోయింది. అది చనిపోయిన కానీ నా ఛానల్ చాలా చాలా డల్ అయిపోయింది. నేను దాని పేరు పెట్టుకున్నాను. నేను ఛానల్ తీసేయకుండా నేను రన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేయాలని. అలానే ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.